హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళల నిర్వహణతో కూడిన ఒక స్ట్రీట్ ఫుడ్ హబ్ని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో లాంచ్ చేసిందనమాట. అర్థమైందా? ఇది పూర్తిగా మహిళల నిర్వహణతోనే చాలా శానిటేషన్ అండ్ హైజీన్తో కూడిన స్వచ్ఛమైన శుభ్రమైన ఫుడ్ని అందిస్తుందన్నమాట. దీని పేరు, ఈ హబ్ పేరు ఏంటంటే మౌలి అనే స్ట్రీట్ ఫుడ్ హబ్ని మహారాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిందనమాట ముంబైలో. ఇది డైరెక్ట్ బిట్ అనమాట, స్టాటిక్ బిట్స్ డైరెక్ట్ అనమాట. ఇటీవల స్వచ్ఛమైన స్ట్రీట్ ఫుడ్ హబ్ని ఏ రాష్ట్రం లాంచ్ చేసిందంటే మహారాష్ట్ర అనమాట. దాని పేరు ఏంటంటే మౌలి. అర్థమైందా? అయితే రెండవది అధికార కూటమి ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి సభ్యుడిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని నిలబెట్టబోతూ ఉన్నారనమాట. అర్థమైందా? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ని నిలబెడుతూ ఉన్నారనమాట. అయితే ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి అనమాట. ఇతను కానీ గెలిస్తే మూడవసారి ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ఇతను గుర్తింపబడతాడు. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉపరాష్ట్రపతి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 66 అనమాట. ఈ ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ఎలా నిర్వహించాలో ఈ ఆర్టికల్ 66 అనమాట చెప్తుందనమాట. ఇది ఈరోజుటి కరెంట్ అఫైర్స్ అనమాట. భాగంగా ఇది కూడా చెప్పడం జరిగింది. అలాగే జార్ఖండ్ ప్రభుత్వం మహిళలు కూడా రాత్రిపూట షిఫ్ట్లలో పనిచేసే అవకాశాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా కూడా మహిళలు ఫ్యాక్టరీలో నైట్ పూట పని చేయకూడదనమాట. ఇది మనకి ఒక యాక్ట్ ఉందన్నమాట, ఫ్యాక్టరీస్ యాక్ట్ అని. ఈ ఫ్యాక్టరీల యాక్ట్ 1948 ప్రకారం రాత్రిపూట ఫ్యాక్టరీల్లో మహిళలు పని చేయకూడదని ఒక చట్టం ఉందన్నమాట. అయితే ఆ లోకల్లో గవర్నమెంట్ డిమాండ్ ప్రకారం అక్కడ మహిళలు కోరుకోవడంతో ఒక చట్టం చేసిందన్నమాట. దాన్ని రాష్ట్రపతి కూడా మన ద్రౌపది ముర్ము ఆమోదించింది. ఇక నుండి జార్ఖండ్లో ఏకైక రాష్ట్రం అనమాట మహిళలు కూడా నైట్ షిఫ్ట్లు చేసుకునే అవకాశం జార్ఖండ్ ప్రభుత్వం కల్పించిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు నైట్ షిఫ్ట్లు ఫ్యాక్టరీకి ఈ జార్ఖండ్ స్టేట్లో వెళ్ళబోతూ ఉన్నారనమాట. పంజాబ్ రాష్ట్రంలో పానిపట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఒక సస్టైనబుల్ విమాన ఆయిల్ కంపెనీని ప్రారంభించబోతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు విమానాల్లో వాడే ఇంధనం అనమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేసి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి అనమాట. సో దీన్ని మనం అధిగమించడానికి, నిలుపుదల చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనమాట ఒక సస్టైనబుల్ ఇంధన ఫ్యాక్టరీని పానిపట్లో ప్రారంభించబోతుందన్నమాట. అయితే ఇక్కడ కెమిస్ట్రీ పరంగా చిన్న బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏంటంటే ఇటీవల సస్టైనబుల్ విమాన ఆయిల్ ఇంధన కంపెనీని ప్రారంభించబోతుంది. అయితే ఇందులో మిశ్రమంగా దేన్ని ఉపయోగించబోతున్నారు అనేది ఇక్కడ బిట్ అనమాట. అయితే ఈ ఇంధనంలో కుకింగ్ ఆయిల్ని ఒక క్రూషియల్ మిశ్రమంగా వాడబోతూ ఉన్నారు. మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా కుకింగ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ ఆయిల్ కానీ ఇలాంటి కుకింగ్ ఆయిల్ ఉపయోగించి ఈ యొక్క విమానాల ఇంధనాన్ని తయారు చేయబోతూ ఉన్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్యావరణ సంబంధించింది. అస్సాంలోని డైబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అనమాట
ఒక థ్రెట్ని ఫేస్ చేస్తూ ఉందన్నమాట. అంటే దానికి ఒక ముప్పు వచ్చిందనమాట. ఏంటంటే ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండడం వల్ల ఆ బ్రహ్మపుత్ర నది వరదల్లో ఎక్కువ వచ్చినప్పుడు ఆ కలుషితమైన ఎక్కువ కలుషితంతో కూడిన నీరు వస్తుంది కదా, అంటే పేపర్స్ కానీ లేకపోతే కవర్స్ కానీ లేకపోతే ఎక్కడి నుండో కొట్టుకొచ్చిన చెత్త చెదారమంతా ఈ పార్క్లోకి వెళ్ళిపోతుందనమాట. దీనివల్ల అక్కడున్న జంతు జలానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందనమాట. ఎందుకంటే అందులోన ఒక స్పెషల్ జాతి గుర్రాలు ఉన్నాయన్నమాట. దాని పేరు ఏంటంటే ఫెరల్ హార్సెస్ అనమాట, అడవి గుర్రాలు అనమాట. ఈ అడవి గుర్రాలు ఈ యొక్క ముప్పుని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ బ్రహ్మపుత్ర అనేది వరదలు కొట్టుకు రావడం వల్ల వాటి యొక్క ఆవాసం హ్యాబిటేట్ అనేది చాలా దెబ్బతింటుందన్నమాట. సో ఇది చాలా హాట్ టాపిక్. ఎందుకంటే ఇలాంటి నేషనల్ పార్క్స్ మనకి చాలా రేర్గా ఉంటాయి అనమాట. అంటే మన యొక్క జంతువు సంరక్షించడానికి చాలా అరుదైన జంతువులు ఇలాంటి పార్కులో ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఫెరల్ హార్సెస్ అని చెప్పాను కదా, ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటాయి అనమాట. భారతదేశంలో ఫెరల్ హార్సెస్ కలిగిన ఏకైక పార్క్ ఏమిటంటే అస్సాంలోని డైబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్టి ఎలాగైనా అవ్వచ్చు. ఫెరల్ హార్సెస్ కలిగిన ఏకైక నేషనల్ పార్క్ ఏదైనా అడగచ్చు, లేకపోతే బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న అస్సాంలోని పార్క్ పేరు ఏంటి అని అడగచ్చు. అలాగే ఇటీవల ముప్పుని ఎదుర్కొంటున్న నేషనల్ పార్కు ఏది, బ్రహ్మపుత్ర నది నుండి ముప్పుని ఎదుర్కొంటున్న థ్రెట్ని ఫేస్ చేస్తున్న నేషనల్ పార్కు ఏది అని అడగచ్చు అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో స్టూడెంట్లో ఈ సైంటిఫిక్ క్యూరియాసిటీని పెంచడానికి ఇస్రో ప్రయోగశాలని ప్రారంభించబోతూ ఉన్నారనమాట. ఈ ఇస్రో ల్యాబొరేటరీ ప్రారంభించబోతుంది. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ బిట్ అనమాట. ఇటీవల ఇస్రో ప్రయోగశాలని విద్యార్థుల సైంటిఫిక్ క్యూరియాసిటీ పెంచడానికి ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఈ రాష్ట్రంలో విద్యార్థులకి సైంటిఫిక్ క్యూరియాసిటీ పెంచడానికి ఇస్రో ప్రయోగశాల, ఇస్రో ల్యాబొరేటరీని ఇది లాంచ్ చేసిందనమాట. ఇది నెక్స్ట్ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద రైల్వే అనమాట. రైల్వేను సరుకులు తీసుకుపోయే రైలును మన భారతదేశం లాంచ్ చేసిందన్నమాట. దాని పేరు ఏంటంటే రుద్రాక్ష. రుద్రాక్ష. దీని పొడవు ఎంత అంటే 4.5 కిలోమీటర్స్ అనమాట. రైలు పొడవే 4.5 కిలోమీటర్స్. దాని పేరు ఏంటంటే రుద్రాక్ష. ఆసియా ఖండంలోనే ఇది అతి పొడవైన రైలు, సరుకు రవాణా రైలు. మనుషులు దీనిలో ప్రయాణించడం, సరుకులు తీసుకుపోయే రైలు అనమాట. దీని పేరు రుద్రాక్ష. అయితే నెక్స్ట్ బిట్ ఏంటంటే రష్యా ప్రభుత్వం వీనస్ గ్రహం మీద, అంటే శుక్రుని గ్రహం మీద పరిశోధనలు చేయడానికి చిన్న డిస్టర్బెన్స్గా అయింది. రష్యా ప్రభుత్వం శుక్రగ్రహం మీద పరిశోధనలు చేయడానికి వెనెరా డి మిషన్ అనే లాంచ్ చేయబోతూ ఉందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీనస్ ప్లానెట్ మీద, ఆ గ్రహం మీద, శుక్రుడు గ్రహం మీద వాతావరణం ఎలాగుంది, అక్కడ యొక్క జంతు ఏదైనా లభిస్తున్నాయా, లేకపోతే దాని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ రష్యా ప్రభుత్వం అనమాట వెనెరా డి మిషన్ని స్టార్ట్ చేయబోతూ ఉందన్నమాట. అయితే గ్రహం మీద మనం కూడా ఒక మిషన్ని 2028 మార్చిలో లాంచ్ చేయబోతున్నాం అనమాట. దాని పేరు ఏంటంటే మిషన్ శుక్రయాన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. శుక్రగ్రహం మీద రష్యా ప్రభుత్వం వెనెరా డి మిషన్ని స్టార్ట్ చేసింది. అది త్వరలో పరిశోధనలు చేయబడుతూ ఉన్నదన్నమాట. అలాగే మన దేశం కూడా 2028లో మిషన్ శుక్రయాన్ పేరుతో శుక్రగ్రహం మీదకి ఒక ర్యాకెట్ని పంపబోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గర్భధారణ రోబోట్ని చైనా డెవలప్ చేయబోతూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరికైతే పిల్లలు ఉండరో
వాళ్ళు వాళ్ళ యొక్క అండాలు శుక్రకణాలు మిశ్రమించి రోబోట్లో పెంచుతారనమాట ఆ యొక్క బిడ్డని. అర్థమైందా? సో అలాంటి ఒక గర్భధారణ, కృత్రిమ గర్భధారంని రోబోట్లో డెవలప్ చేయబోతోంది చైనా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల కృత్రిమ గర్భధారణ రోబోట్లో ప్రయోగం ప్రారంభించిన దేశం ఏదంటే చైనా. చైనా ఈ రోబోల వెనుక చాలా పరిగెడుతూ ఉంది. ఇటీవల మనం తెలుసుకున్నాం, రోబోల క్రీడలు చైనాలో లాంచ్ చేశారనమాట. అలాగే రోబో మాల్, పెద్ద ఫోరెస్ట్ మాల్ కూడా ఈ చైనాలో ప్రారంభించారు. ఇంకా రోబోలో కాన్ఫరెన్స్ కూడాను చైనానే లాంచ్ చేసిందనమాట. అంటే రోబో గురించి ఏం అడిగినా కళ్ళు మూసుకొని మనం చైనా బిట్టు పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే దాని మీద ఎక్కువ అడ్వాంటేజ్గా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో రోబోల మీద ఎక్కువ ప్రయోగాలు చైనా ప్రభుత్వం చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో గురించి మనం తెలుసుకుందాం. ఈ ఏదైనా ప్రయోగం చేస్తే చైనా వాళ్ళని. నెక్స్ట్ ఏంటంటే 12వ ఆసియా గేమ్స్ హాకీ గేమ్స్ అనమాట. ఇవి బీహార్లో జరగబోతూ ఉన్నాయి అనమాట. 12వ ఆసియా కప్ అనమాట. అయితే దీనికి మస్కట్ అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనమాట లాంచ్ చేశాడు. ఆ మస్కట్ పేరేంటంటే చాంద్. అర్థమైందా? ఈ 12వ ఆసియా హాకీ గేమ్స్ అనమాట బీహార్లో రాజ్గిర్లో జరగబోతూ ఉన్నాయి అనమాట. హాకీ ఆసియా గేమ్స్ అనమాట. ఆ మస్కట్ని అదే రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు చాంద్ అనే మస్కట్ని లాంచ్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇలా ఉన్నాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మనం కొత్త కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్.